నాటకం నుంచి సినిమా వైపుకి రావాలనుకున్నప్పుడు అంటే అసలు ఏంటి నాటక రంగం మీద ఆల్రెడీ ఒక ఐడెంటిటీ అనేది వచ్చేసింది. నెంబర్ ఆఫ్ ప్లేస్లో హీరోగా చేసి ఉన్నావు, అలాగే ఈవెన్ డైరెక్షన్ కూడా చేసావు కదా. కొన్ని చేశాను సార్, ట్రై చేశాను. అంటే నేను డైరెక్టర్ అని అనుకోను, కానీ డైరెక్టర్గానే చేశాను, నేర్చుకుంటున్నాను. నేను ట్రై చేద్దాం, ఇది కూడా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. యాక్టర్గా చేస్తున్నాను కదా, నేను ఈ కథ చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్తున్నాను ట్రై చేద్దాం, అలా చేసినవే డైరెక్ట్ చేసినవి. అందులో ఒక్క ప్లే బాగా వచ్చింది, మిగతావి ఓకే వచ్చాయి. 2 ప్లేలు బాగా వచ్చాయి. సో థియేటర్స్ అన్నప్పుడు కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కదా, ఆ కాంపిటీషన్స్కి ఏమైనా వెళ్ళేవాళ్ళం సార్. మేము విజయవాడలో కామెడీ ఫెస్టివల్ జరుగుతుంది, జంధ్యాల గారి స్మారకార్థం ఫెస్టివల్ జరుగుతుంది. నేను అక్కడ దావత్ పర్ఫామ్ చేశాం, మాకు అవార్డులు కూడా వచ్చాయి. పుష్పలత నవ్వింది ఇక్కడే మన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేసినప్పుడు అందులో చేశాం. పుష్పలత నవ్విందికి డైరెక్టర్ నువ్వే కదా? నేనే యువనాటకోత్సవంలో చేశాం అది. సో కాంపిటీషన్స్కి నేను డైరెక్టర్గా వెళ్ళింది తక్కువ, బట్ యాక్టర్గా వెళ్ళింది ఎక్కువ. నంది నాటకోత్సవాలకు వెళ్ళాను యాక్టర్గా వెళ్ళాను. పరిషత్తులకు వెళ్ళాను, నందికి వెళ్ళాను, అండ్ ఈ యువనాటకోత్సవాలు కూడా వెళ్ళాను. సో అలా పరిషత్తుల్లో కానీ నంది నాటకోత్సవాల్లో కానీ ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా? ఒకటే వచ్చింది. అది కాఫీ హౌస్ మే ఇంతజార్ అని ఒక ప్లే ఉంటుంది హిందీలో, దాన్ని న్యూ భారత్ కేఫ్ అని మేము పర్ఫామ్ చేసాం. అది కైండ్ ఆఫ్ అది ఎలా అంటే అబ్జర్వ్డ్ ప్లే. వరంగల్ వర్ధన్నపేటలో ఒక పరిషత్ ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడ చేసాము. అప్పుడు నాకు అదేం అవార్డు సార్, క్రిటిక్స్ అవార్డు లాంటిది ఒకటి వచ్చింది, జడ్జెస్ చాయిస్ అవార్డు లాంటిది ఒకటి ఇచ్చారు. నాటకంలో వచ్చింది అదొకటే. నంది చేసాం, నందికి 2 సార్లు నేను చేసిన ప్లేస్కి వచ్చినాయి, నాకు రాలా. మేము అలా రజాకార్ అని ఒక ప్లే చేసాం, కళ్యాణి అని ఒక ప్లే చేసాం. ఒకటి రాజమండ్రిలో అయింది, ఒకటి ఆనంద గజపతి ఆడిటోరియం విజయనగరం అక్కడ. అప్పుడు మా ప్లేస్కి వచ్చాయి, బెస్ట్ నందులు వచ్చాయి, నాకు రాలా. ఇప్పుడు మీరు చేసిన ప్లేస్ ఏవైనా సినిమాలుగా ఏమన్నా రూపుదిద్దుకున్నాయా? అలా లేదు సార్, నేను చేసినవి వేరే వచ్చాయి. కళ్ళు అప్పట్లో చాలా, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు నేను చూడలేదు. నేను పర్టికులర్గా మీరు చేసిన లేదు, రాలేదు. బట్ అలా చేయగలిగిన స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? వస్తాయి సార్. అంటే ఎలా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, చెడ్డ కథలు ఉండవు, చెడ్డగా చెప్పే వాళ్ళు ఉంటారు అని. అలా మార్చుకొని అడాప్ట్ చేసుకోగలిగితే నిజంగా అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇది వేరే మీడియం, అది వేరే మీడియం. ఎలా అసలు థియేటర్కిను సినిమాకి మధ్య నువ్వు గమనించిన మెయిన్ తేడా ఏంటి అసలు? నాటకం చాలా లౌడ్, ప్రతిదీ అంతే కావాలి. వాయిస్ కానీ, ఎక్స్ప్రెషన్ త్రూ బాడీ ఎక్స్ప్రెషన్ కానీ, నటుడుకి ప్రేక్షకుడు చాలా దూరం ఉంటాడు. సో దాన్ని చేరవేసేదానికి మేకప్ హెవీగా ఉంటుంది. సో ఇది మోర్ లౌడ్ ఉంటుంది. సినిమా చాలా సటిల్, మనం కొట్టే కనురెప్ప కూడా తెలిసిపోతుంది. ఇక్కడ అంత అక్కర్లేదు. ఇక్కడ లెన్సుల్ని ప్రకారం చూస్తూ ఉంటారు, అక్కడేమో డైరెక్ట్ ఆడియన్స్కి యాక్టర్కి డైరెక్ట్ అది ఉంటుంది, జడ్జ్మెంట్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇక్కడ కావాలంటే రీషూట్ చేసుకోగలుగుతాం, అక్కడ చేయలేము. ఇక్కడ కావాలంటే ఆపి మళ్ళీ డైలాగ్ చెప్పగలుగుతాం, అక్కడ కుదరదు. నాటకం మోర్ డెడ్లీ ఏంటంటే దూడ అంటారు, తప్పు చెప్తే దూడ అంటారు నాటకంలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువీరు ఉంది, తిరువారు అన్నది దూడేశాడు అంటారు. సో అంత యాక్యురేట్ కావాలి. ఒక డైలాగ్ తప్పిపోయిందని అవార్డ్స్ క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది ఫెస్టివల్స్ అయితే, కాంపిటీషన్స్ అవుతాయి. అండ్ ఫెస్టివల్లో కూడా ఒక్కసారి తప్పు పడితే ఆడియన్స్ ఎప్పుడైతే గోల చేస్తారో, విజిల్ వేస్తారో, అరుస్తారో, అయిపోయింది, ఇంకా చచ్చిపోయాడు యాక్టర్. ఇంకా బుర్ర పనిచేయదు, నేను తప్పు చేశాను వాళ్ళు నవ్వుతున్నారు. అంత యాక్యురేట్గా కావాల్సి వస్తుంది నాటకానికి. ఇక్కడ ఏముంది, ఎన్నిసార్లు కావాలంటే రీషూట్లు కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకటి దానికి దీనికి ఛాలెంజ్ ఏంటంటే అక్కడ యాక్టింగ్ కంటిన్యూటీ ఉంటుంది. ఒకసారి మేకప్ వేస్తే 3 కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడేమో ఫోకస్ పోయినా చేయాలి, కో యాక్టర్ డైలాగ్ మర్చిపోయినా చేయాలి, మనం డైలాగ్ మర్చిపోయినా చేయాలి, ఏ ప్రాబ్లం ఉన్నా రిపీటెడ్గా చేయాలి కదా. ఆ మూడ్ మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ పర్ఫామ్ చేయాలి. సినిమా మోర్ ఇక్కడ డ్రైనింగ్, ఇలా చాలా